హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో చాలామంది అడుగుతున్నారు అక్క గవ్వల రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి. సో ఇది మీకోసమే. ఇక్కడ నేను గోధుమ పిండి అనేది ఆశీర్వాద్ తీసుకున్నాను 1/2 కిలో. అండ్ కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా థిక్గా గట్టిగా అయితే కలిపేసుకున్నాను, స్మూత్ అండ్ సాఫ్ట్గా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అండ్ ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది చెక్కతో తయారు చేస్తారు, మనకి బయట అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనం దువ్వెనతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని బొటన్ వేలుతోటి కిందికి అయితే అనేస్తే మనకి గవ్వల్లాగా వచ్చేస్తాయి. వాటిని అయితే నేను పక్కకైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువగా వాటర్ తీసుకొని రెండు మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది బాగా ముదురు పాకంలాగా రావాలన్నమాట. అంటే చక్కెర మళ్ళీ తయారయ్యేలాగా ఈ పాకం నుంచి మళ్ళీ చక్కెరలాగా రావాలా. సో అలా మనం ముదురు పాకం అనేది చేసుకోవాలి. ఈలోపు నేను ఇంకొక స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేసుకొని అందులో లో ఫ్లేమ్లో పెట్టేసి తయారు చేసి పెట్టిన గవ్వల్ని వేసి వేయించుకొని బ్రౌనిష్ కలర్లో రాగానే పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ షుగర్ సిరప్ అయితే మనం ఏదైతే హీట్ చేస్తూ ఉన్నామో ఆ షుగర్ సిరప్ని ఈ గవ్వల పైన వేసేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలి. చల్లగా అయిందనుకోండి గడ్డలు కట్టిపోతుంది షుగర్ సిరప్. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటూ అలానే మనం పాకం అనేది వేసి బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే గవ్వలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. వీటిని మనం 3 రకాలుగా చేసుకోవచ్చు, బెల్లంతో, షుగర్ తోటి, అలాగే ఉప్పు కారంతో. ఉప్పు కారంతో అయితే జస్ట్ వేయించుకొని ఉప్పు కారం చల్లేసి కలిపేస్తే సరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.